ఓం నమో వెంకటేశాయ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్యానుగ్రహ విశేషం చేత తిరుమల తిరుపతి దేవస్థానం వారు అనేక ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ప్రతిరోజు మనం శ్రీమన్ మహాభారత అంతర్గత అరణ్య పర్వలోని విశేషాలను యథామతి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఈనాటి ప్రవచన కార్యక్రమాన్ని మంగళ పద్యాన్ని పఠిస్తూ ప్రారంభించుకుందాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ద్రౌపదీ హరణ పర్వ అనే అనుపర్వలో జయద్రథుడు ఎంత వారించినా కూడా ద్రౌపదీదేవిని అపహరించాడు. అపహరించి తీసుకువెళ్ళిన సందర్భంలో పాండవులందరూ కూడా కాసేపు తర్వాత తమ ఆశ్రమానికి, కామ్యకవనంలో ఉండేటువంటి తమ ఆశ్రమానికి చేరుకున్నారు. చేరుకున్న తర్వాత ధాత్రేయికి అనే ఆవిడ కాస్త ఏడుస్తోంది, బాగా గట్టిగానే ఏడుస్తోంది. ఆవిడని ఓదారుస్తూ ఇంద్రసేనుడు కొన్ని మాటలు చెప్పాడు. అందులో చెబుతూ, ఎవరైతే ఆ ద్రౌపదీదేవిని అపహరించారో కాసేపటి లోపలనే వారి మృత్యు అనేది ఖచ్చితము అని చెబుతున్నాడు. కోహీదృశానామరి మర్దనానాం క్లేశక్షమాణాం అపరాజితానాం ప్రాణైః సమామిష్టతమాం జిహీర్షేత్ అనుత్తమం రత్నమివ ప్రమూఢః. ఓ ధాత్రేయిక, అసలు వాడు ఎంత మూర్ఖుడు! ఎందుకు అంటే పాండవులకు అత్యంత ప్రియురాలైనటువంటి ఆ ద్రౌపదీదేవిని అపహరిస్తున్నాడు కదా, ఇది సరి అయినది కాదు. వాడు ఎవడో మూర్ఖుడు. ఎందుకంటే పెద్ద విషసర్పం అలా వెళుతూ ఉంటుంది. దాని శిరస్సు పైన మంచి కాంతులను వెదజల్లేటువంటి ఒక వజ్రం ఉన్నది. ఎవరైనా సరే ఆ వజ్రాన్ని తాకగలరా? ఇప్పుడు ద్రౌపదీదేవిని అపహరించిన వాడు అటువంటి వాడే. ఏ విధంగా అయితే ఆ వజ్రాన్ని అపహరించిన క్షణంలోనే విషసర్పం వాడిని కాటు వేస్తుందో, వాడు ఎలాగైతే మరణిస్తాడో, ఇప్పుడు ద్రౌపదీదేవిని అపహరించిన వాడి స్థితి అదే. అంటే కాసేపటి లోపలే వాడి పరాభవాన్ని మనం కళ్ళారా చూస్తాం. నబుధ్యతే నాథవతి మిహాద్య బహిశ్చరం హృదయం పాండవానాం కస్యాద్య కాయం ప్రతిభిద్య ఘోరాం మహీం ప్రవేక్షంతి శితాశ్చరాగ్ర్యాః. ధాత్రేయిక, ద్రౌపదీదేవికి అలాగే పాండవులకు ఉన్నటువంటి సంబంధం ఏమిటో తెలుసా? వీరందరూ కూడా భార్యాభర్తలు మాత్రమే కారు. ద్రౌపదీదేవి అంటే పాండవుల యొక్క ఆత్మ. పాండవులకు బయట కనబడేటువంటి ఆత్మ అది ద్రౌపదీదేవియే. ఆ ద్రౌపదీదేవిని అపహరించినటువంటి మూర్ఖుడెవడో వాడు బయట ఎక్కడ తిరుగుతున్నాడో, కానీ కొంతసేపటి లోపలే అత్యంత తీక్ష్ణంగా, అత్యంత వేగంగా కదిలేటువంటి ఆ బాణాలు, అనగా పాండవులచే ప్రయోగింపబడినటువంటి బాణాలు వారి శరీరాన్ని చీల్తాయి. చీల్చిన తర్వాత వాడు అలా భూమిపైన పడిపోతాడు. మాత్వం శుచస్తాం ప్రతిభీరు విద్ధి యథాద్య కృష్ణ పునరేష్యతీతి నిహత్య సర్వాన్ ద్విషత సమగ్రాన్ పార్థా సమేష్యంత్యథ యాజ్ఞసేన్యా. ఇంద్రసేనుడు ఆ ధాత్రేయికిని కాస్త ఎప్పుడైతే ఏడుస్తుంటారో ఆ ఏడుపును ఆపాలని కాస్త గట్టిగా కూడా తిడుతూ ఉంటాం. ఇంద్రసేనుడు చెబుతున్నాడు, ఓ పిరికిదానా, ద్రౌపదీదేవి గురించి ఇంత శోకిస్తున్నావు కదా, ఈ శోకమే అవసరం లేదు. ఎందుకంటే కొంతసేపు మాత్రమే ద్రౌపదీదేవి ఇక్కడ లేదు. కొంతసేపు గడిచిన తర్వాత పాండవులందరూ కూడా వెళ్ళి ఇక్కడికి తీసుకొస్తారు. అలాగే ఎవరైతే ద్రౌపదీదేవిని అపహరించాడో వారికి మరణమో లేకపోతే అపజయమో ఇది తప్పదు అని చెప్పిన తర్వాత అథాబ్రవీత్ చారుముఖం ప్రమృజ్య ధాత్రేయికా సారథిమింద్రసేనం జయద్రథేనాపహృతా ప్రమథ్య పంచేంద్రకల్పాన్ పరిభూయ కృష్ణ తిష్టంతి వర్త్మాని నవాన్యమూని వృక్షాశ్చ నంబ్లాంతి తథైవ భగ్నాః. ఇంత ఓదార్చిన తర్వాత ఇప్పుడు ఆవిడ మాట్లాడుతుంది. ఇంతవరకు కూడా ఎవరు అపహరించారని చెప్పడం లేదు. ఆవిడ ఏడుపును చూసుకునే అలాగే ద్రౌపదీదేవి కనబడని సందర్భంలో ఇంద్రసేనుడు అలాగే పాండవులందరూ కూడా అర్థం చేసుకున్నారు, ఎవరో ద్రౌపదీదేవిని అపహరించారని. ఇప్పుడు ఆవిడ కళ్ళు తుడుచుకుని కాసేపు తను సాంత్వన పొందిన తర్వాత ఆ ధాత్రేయిగా చెబుతోంది, ఈ విధంగా జయద్రథుడు వచ్చాడు. ఆ జయద్రథుడు తను ద్రౌపదీదేవిని అపహరించాడు. అపహరించడం మాత్రమే కాదు, ఇంద్రుని సమానమైనటువంటి బలపరాక్రమాలు కలిగిన
తేజస్సంపదలు కలిగినటువంటి పాండవులని అవమానం చేశాడు. అతని అవమానాన్ని తట్టుకోలేక ద్రౌపదీదేవి ఎంతో ప్రతిఘటించింది. అందులో ఒకసారి అతని ప్రహారం కూడా చేసింది. వాడు కుప్పగూలిపోయాడు. కానీ పెద్ద సైన్యాన్ని పట్టుకు వచ్చి ద్రౌపదీదేవిని అలా పట్టుకెళ్ళిపోయాడు. అలాగే ఆ జయద్రథుడు ద్రౌపదీదేవిని తీసుకెళ్ళినటువంటి మార్గాన్ని కూడా చూపుతోంది ఈ ధాత్రేయిక. అదిగో విరిగపడ్డటువంటి కొమ్మలు, అనగా అంత గొప్ప సైన్యంతో వచ్చాడు కదా జయద్రథుడు. దట్టమైనటువంటి వనం, ఆ వనంలో వెళ్ళే సందర్భంలో ఆ సైన్యం కాస్త అటు ఇటు కదిలే సందర్భంలో అక్కడున్నటువంటి చెట్లు కొన్ని ఇరిగిపడ్డాయి. ఆ విరిగిపడినటువంటి చెట్లు ఎక్కడైతే ఉన్నాయో అవి ఇంకా వాడలేదు, ఇంకా పచ్చిగా అలాగే ఉన్నాయి. అందుకోసమే అవి ఎక్కడైతే పడి ఉన్నాయో ఇదే దారిలో వెళ్తే ఖచ్చితంగా జయద్రథుడు మీకు దొరుకుతాడు. ఆవర్తయద్వం హ్యనుయాత శీఘ్రం నదూరయాతైవ హి రాజపుత్రీ సన్నహ్యధ్వం సర్వయేవేంద్ర కల్పాః మహాంతి చారుణి చ దంశనాని. ఓ దేవేంద్ర సమానమైనటువంటి పరాక్రమం కలిగిన ఓ పాండవులారా, మీరందరూ కూడా మీరే రథం పైన అయితే వచ్చారో రథాన్ని దిగకండి, ఆ రథాన్ని వెనక్కి మరల్చండి. వెంటనే ఆ దుష్ట జయద్రథుని వెంటాడండి, ద్రౌపదీదేవిని రక్షించండి. వారెంతో దూరం వెళ్ళలేదు, కాసేపే అయింది ఇక్కడి నుంచి బయలుదేరి. వారు ఎంత వేగంగా వెళ్ళినా కూడా కొంతసేపటిలోనే మీకు దొరుకుతాడు. కాబట్టి మీరందరూ కూడా యుద్ధానికి సన్నద్ధులైపోండి. వెంటనే కవచాలను ధరించండి, మీ మీ అస్త్రాలని శస్త్రాలని సిద్ధం చేసుకోండి. మీరు బయలుదేరండి. గృహీత చాపాని మహాధనాని శరాంశ్చ శీఘ్రం పదవీం చరధ్వం పురాహి నిర్భర్త్సన దండ మోహిత ప్రమోహ చిత్తా వదనేన శుష్యత. మీరందరూ కూడా మీ మీ అమూల్యమైనటువంటి బాణాలను ధనస్సులను ధరించి వెంటనే శత్రువులను వెంటాడండి. ఆ శత్రువులని కాస్త ఇంకాస్త దూరం వెళ్ళిపోతే మీ చేతికి చిక్కరో ఏమో. అలాగే భయభ్రాంతులకు గురైనటువంటి ద్రౌపదీదేవి తనను తాను ఏం చేసుకుంటోందో తెలియదు కదా. ఆ దుష్టుడైనటువంటి జయద్రథుని చేత చిక్కి ఆవిడేదైనా అఘాయిత్యం చేసుకుంటే దానికి బాధ్యులం మనమే అవుతాం కదా. ఆ విధంగా ఆవిడ అఘాయిత్యానికి పాల్పడక ముందే మనం ఆవిడని చేరుకోవాలి. కాబట్టి త్వరపడండి. దదాతి కస్మైచిదనర్హతే తనుం వరాజ్య పూర్ణా వివభస్మ నిసృచం పురాతుషాగ్నా వివహూయతే హవిహి పురా శ్మశానే స్రగివాపపద్యతే. అంటే భయంలో ఉన్న సందర్భంలో, భయంతో పాటు దుఃఖంలో కూడా ఉండేటువంటి సందర్భంలో సామాన్య మానవులు ఎలాగైతే ఆలోచిస్తారో అదేవిధంగా ఆలోచిస్తుంది ఆ ధాత్రేయిక. తీసుకెళ్లిన వాడు జయద్రథుడు, తీసుకెళ్లబడ్డవారు ద్రౌపదీదేవి గారు. ఆవిడ పాండవుల యొక్క పట్టమహిషి అనే విషయాన్ని కాస్త పక్కకు పెట్టి సామాన్యులు ఏ విధంగా అయితే ఆలోచిస్తుంటారో ఆ విధంగా ఆలోచిస్తుంది ఆవిడ. ఆవిడ చెబుతోంది, రక్షించేవారు లేరు ఆ ద్రౌపదీదేవిని, ధౌమ్యాచార్యులు వారు మాత్రమే ఉన్నారు, వారే రక్షించగలరు. అందుకోసమే ద్రౌపదీదేవి వారి వశమైపోతుందో ఏమో. అందుకోసం ఆ దుష్టుని వల్ల ఏవైతే శిక్షలు వస్తాయో ఆ శిక్షలకు భయపడి ద్రౌపదీదేవి వాడికి లొంగిపోతుందో ఏమో. అలా లొంగిపోతే ఎటువంటి అనర్థాలు జరుగుతాయో తెలుసా? వాటిని చక్కటి ఉదాహరణపూర్వకంగా చెబుతోంది. ఒకవేళ ఆ విధంగా తను లొంగిపోతే ఆజ్యపూర్ణమైనటువంటి శృవము బూడిదలో పడ్డట్టే. ఆజ్యంతో కూడినటువంటి శృవాన్ని ఎక్కడెక్కడ కూడా బూడిద పైన వేయకూడదు. దానికి కూడా కొన్ని ప్రాయశ్చిత్త కర్మలు చెప్పారు. దాన్ని చక్కగా హోమం చేసి దాన్ని ఎక్కడైతే పెట్టాలో అక్కడ మాత్రమే పెట్టాలి, ఎక్కడ పడితే దాన్ని అక్కడ పెట్టడానికి కుదరదు. ఆ విధంగా చేసినట్టే. అలాగే హవిష్యాన్ని నిషిద్ధమైనటువంటి వరి పొట్టు వంటల్లో పడివేస్తే అది ఏమైనా ఉపయోగం ఉంటుందా? అదంతా కూడా నిరర్థకం కదా. అలాగే అందమైనటువంటి బంగారు హారం ఉన్నది, ఆ హారాన్ని మనం శ్మశానంలో విసిరివేస్తే ఏమైనా ఉపయోగం ఉందా? అదేవిధంగా ద్రౌపదీదేవి వాడికి లొంగిపోతే ఏమీ ఉపయోగం లేదు. పురాచ సోమోధ్వరగో బలిహ్యతే శునా యథా విప్రజనే ప్రమోహితే మహత్యరణ్యే మృగయాం చరిత్వా పురా శృగాలో నిలినం విగాహతే. ఇంకొన్ని ఉదాహరణలో చెబుతోంది ఆవిడ. యజ్ఞవాటికలో ఉంచినటువంటి సోమరసాన్ని అక్కడ ఉన్నవారు చూసుకోక వారి అజాగ్రత్త వలన లోపలికి ఒక కుక్క ప్రవేశించి ఆ సోమరసాన్ని నాకివేస్తే, సోమరసం అంటే సోమయాగాన్ని మొత్తాన్ని కూడా చేసి చివరికి ఆ యజ్ఞానికి ఫలితంగా సోమరసాన్ని కొందరు మాత్రమే స్వీకరించవలసి ఉంటుంది. మహాపవిత్రమైనటువంటిది సోమరసం అని. ఆ సోమరసాన్ని పానం చేయాలన్నా కూడా ఎంతో పెద్ద యోగ్యత ఉండాలి. అటువంటి సోమరసాన్ని అపవిత్రమైనటువంటి శ్వానము అనగా కుక్క నాకిపోతే అది ఏ విధంగా అయితే వ్యర్థమో, అలాగే విశాలమైనటువంటి అరణ్యంలో వేటాడి వచ్చిన
నక్క పవిత్రమైనటువంటి సరోవరంలో స్నానం చేసి సరోవరాన్ని అపవిత్రపరిస్తే, అలాగే ఇక్కడ కూడా ద్రౌపదీదేవి తనను తాను ఆ జయద్రథుని యొక్క శిక్షలకు భయపడి తనను తాను సమర్పించుకుంటే ఎంతో అనర్థాలు జరుగుతాయి కదా. మీరందరూ కూడా త్వరపడండి. మావప్రియాయాసున సంసులోచనం చంద్రప్రభాచ్చం వదనం ప్రసన్నం స్పృశ్యాచ్యుభం కశ్చిదకృత్యకారీ శ్వావై పురోడాశమివాధ్వరస్థం ఏతాని వర్త్మాన్యనుయాత శీఘ్రం మావక్కాల క్షిప్ర మిహాత్యగాద్వై. యజ్ఞానికి సంబంధించినటువంటి ఒక విశిష్టమైనటువంటి ద్రవ్యం పురోడాశం అని అంటారు. పురోడాశం అంటే ఒక తాబేలు రూపంలో ఉండేటువంటి ఒక పదార్థం. ఆ పదార్థంతో యజ్ఞం చేస్తారు. యజ్ఞం చేసిన తర్వాత దాన్ని ప్రసాదంగా స్వీకరిస్తూ ఉంటారు ఋత్విక్కులు ఇత్యాదులు. అటువంటి పురోడాశాన్ని కుక్క ముట్టుకుంటే ఎంత అపవిత్రమో. ఇక్కడ పురోడాశం అంటే పాంచాలీదేవి, కుక్కగా ఉండేవాడు జయద్రథుడు. ఆ పురోడాశాన్ని తీసుకోవడానికి వాడికి యోగ్యత లేదు. ఆ కుక్కకి ఏ విధంగా అయితే యోగ్యత లేదో అలాగే ద్రౌపదీదేవిని తాకడానికి జయద్రథునికి యోగ్యత లేదు. అటువంటి ఆ అయోగ్యుడైనటువంటి జయద్రథుడు అందమైన ముఖార విందం కలిగినటువంటి ద్రౌపదీదేవిని స్పర్శ చేయకముందే మీరందరూ కూడా అక్కడికి చేరుకోండి, ఆవిడని రక్షించండి. అందుకోసం శత్రువుని త్వరగా వెంటాడండి. ఇక మీరందరూ కూడా అమూల్య సమయాన్ని ఇక్కడ వ్యర్థం చేయకుండా త్వరగా బయలుదేరండి అని ఆవిడ గట్టిగా అరుస్తుంది. పాండవులకు బయట కనబడేటువంటి ఆత్మ ద్రౌపదీదేవిని ఇంద్రసేనుడు కూడా ఇతపూర్వం కూడా చెప్పాడు. అయినా కూడా ఆవిడ తన దుఃఖాన్ని ఆపుకోలేక ఎంతో బాధపడుతూ ఒకవైపు పాండవుల్ని తొందరగా వెళ్ళమని చెబుతోంది, అలాగే అక్కడ ఏమైపోతుందో అని బాధపడుతోంది. ఆవిడ ఈ విధంగా గట్టిగా రోధించే సందర్భంలో యుధిష్ఠిరుడు ఇంకా గట్టిగా మాట్లాడుతున్నాడు. యుధిష్ఠిరువాచ భద్రే ప్రతిక్రామ నియచ్చవాచం మాస్మత్సకాశే పరుషాణ్యవోచః రాజానో వా యది వా రాజపుత్రౌ బలేన బత్తా వంచనాం ప్రాప్నువంతి. సామాన్యంగా యుధిష్ఠిరునికి ఎంత కోపం వచ్చినా కూడా ఇటువంటి మాటలను మాట్లాడలేదు. ఇప్పుడు మాత్రం గట్టిగా మాట్లాడుతున్నాడు. ఓ ధాత్రీక, నీవేం మాట్లాడుతున్నావో తెలుసా? ఎంతటి కష్టాలు వచ్చినా కూడా ద్రౌపదీదేవి మరొకరి వశం కాదు. ఆవిడ మరియు మాకున్నటువంటి భావనలన్నీ కూడా సరి సమానమైనవి. ఎంత ఆపత్కాలం వచ్చినా కూడా మేము మా ధర్మాన్ని వదలని వారం మేము ఆరుగురం. అటువంటి ఆ ద్రౌపదీదేవి గురించి నీవేమేమో మాట్లాడుతున్నావు కదా. నియచ్చవాచం, నువ్వు నోరు మూసుకొని ఆవిడ చెబుతున్నాడు. ఇక నీ మాటలు చాలు, నీ మాటలు వినలేకపోతున్నాను, నువ్వు నోరు మూసుకో. మా సమక్షంలో ద్రౌపదీదేవి గురించి ఎన్నో కఠినమైనటువంటి మాటలు మాట్లాడుతున్నావు కదా. అసలు నీకు తెలుసా తెలియదా? తెలియక మాట్లాడుతున్నావు ఏమో. ఇంకొక మాట మాట్లాడితే మాత్రం జాగ్రత్త. బలగర్వితుడైనటువంటి అలాగే అనుచితమైనటువంటి కృత్యానికి ఒడిగట్టిన ఎవడైనా సరే, రాజు అయినా సరే, రాజకుమారుడైనా సరే, వాణ్ణి అవమానించి మేము త్వరలోనే సంహరించబోతున్నాము. ఈ విధంగా ధర్మరాజు గారు గట్టిగా మాట్లాడారు. అప్పుడు జరిగిన వృత్తాంతాన్ని వైశంపాయన మహర్షి గారు వివరిస్తూ, వైశంపాయనువాచ ఏతావదుత్వా ప్రయయుర్హి శీఘ్రం తాన్యేవ వర్త్మాన్యనువర్తమానాః ముహుర్ముహుః వ్యాళవదుచ్ఛ్వసంతో జ్యాం విక్షిప్పంతశ్చ మహాధనుర్భ్యః. ఈ విధంగా పాండవులందరూ కూడా యుధిష్ఠిరుని యొక్క మాటలు విన్నారు. వెంటనే వారందరూ కూడా పరిగెత్తుతున్నారు. వారి కవచాలను ధరించారు, అస్త్రశస్త్రాలను మోసుకున్నారు. వెంటనే ఆ రథంలో వారు బయలుదేరుతున్నారు. ఏ మార్గం గుండా అయితే తను వెళ్ళాడో జయద్రథుడు, అదే మార్గాన్ని పట్టుకుని వీరు కూడా వెళుతున్నారు. వెళ్లే సందర్భంలో వీరి యొక్క ప్రవర్తన ఎలా ఉన్నదంటే, పాండవుల ప్రవర్తన ఘటసర్పం ఏ విధంగా అయితే బుసగొడుతుందో అలా సర్పంలా బుసగొడుతున్నారు. అంటే అంత కోపంతో ఊగిపోతున్నారు వాడు. ఎప్పుడెప్పుడు జయద్రథుడు దొరుకుతాడా, వాడిని ఎప్పుడెప్పుడు సంహరిద్దామా అని వారు ధనుస్సుకు ఉన్నటువంటి వింటినారిని తీగను అలా లాగుతూ ఉన్నారు. తమ చేతిలో ఉండేటువంటి కరవాలాలు అనగా ఖడ్గాలు, వాటి పదును కూడా చూసుకుంటూ ఉన్నారు. అస్త్రాలు శస్త్రాలు అన్ని కూడా సిద్ధంగా ఉన్నాయా లేవా, గద సరిగ్గా ఉన్నదా లేదా అని వారి ఆయుధాలను తడుము చూసుకుంటూ ఉన్నారు. తతోపశ్యం తస్య సైన్యస్య రేణుం ఉద్భూతం వై వాజికర ప్రణున్నం పదాతీనాం మధ్యగతం చ ధౌమ్యం విక్రోశంతం భీమమభిద్రవేతి. ఇక కాసేపు వెళ్ళారు, ఎక్కువ దూరం వెళ్ళలేదు. వీరు చాలా వేగంగా వెళ్ళారు పాండవులందరూ కూడా.
వీరి వేగాన్ని అనుసరించి కొంతసేపటిలోనే వీరందరూ కూడా జయద్రథుని యొక్క సైన్యాన్ని చూశారు. ఆ జయద్రథుని సైన్యం వేగంగా వెళుతుంది. వారు కూడా అంటే పాండవులకు దొరకకూడదు. జయద్రథునికి భయం ఉన్నప్పటికీ లేనప్పటికీ వారి సైన్యంలో ఉండే వారికైతే భయం అయితే ఉన్నది. పాండవులంటేనే భయం వారికి. అందుకోసం వారందరూ కూడా వేగంగా వెళుతున్నారు. ఆ వేగంగా వెళ్లే సందర్భంలో గుర్రాల యొక్క గిట్టలు, వాటి తాకిడికి లేచినటువంటి ధూళి అక్కడ స్పష్టంగా కనబడుతుంది. పాండవులు వాటిని గమనించారు. అలాగే పదాతి దళం యొక్క మధ్యలో ధౌమ్యాచారులు వారు కూడా పరిగెత్తుతూ ఉన్నారు. ఆ ధౌమ్యాచారులు వారు కూడా ఎప్పుడైతే వెనక్కి తిరిగి చూశారు, పాండవులు కనబడ్డారు. పాండవులు కనబడిన వెంటనే ధౌమ్యాచారులు వారు గట్టిగా భీముణ్ణి సంబోధించారు. ఓ భీమ, విక్రోశంతం భీమమభిద్రవేతి. భీమ, అదిగో నేను ఇక్కడే ఉన్నాను. ఇదిగో ద్రౌపది ఇక్కడే జయద్రథుడు అపహరిస్తున్నాడు. కాబట్టి నీవు త్వరగా రమ్మని భీముణ్ణి, అలాగే భీముడు అంటే ఉపలక్షణతయ్య పాండవులందరూ కూడా గట్టిగా పిలిచారు. తే సాంత్వ్యధౌమ్యం పరిదీర సత్వాః సుఖం భవానే త్వితి రాజపుత్రాః సేనాయథైవామిష సంప్రయుక్తాః జవేన తత్సైన్యమథాభ్యదావన్. అప్పుడు అజేయ పరాక్రమం కలిగినటువంటి ఆ పాండవులందరూ కూడా ధౌమ్యాచార్యుల వారిని సాంత్వనపరిచారు. పాపం ధౌమ్యాచార్యుల వారు అక్కడ చక్కగా తపస్సు చేసుకుంటూ ఉన్నారు. కానీ ఎప్పుడైతే జయద్రథుడు అపహరించాడో వెంటనే అప్పుడే అతను హెచ్చరించారు. వద్దు జయద్రథ, నీవు చేసేటువంటి కర్మ చాలా చెడ్డ పనిని చేస్తున్నావు. ఇటువంటి దుష్ట మార్గంలో వెళ్ళవద్దు. ద్రౌపదిని అపహరిస్తే కాసేపటిలోనే నీ మరణం అనేది తథ్యము అని ఎంత చెప్పినా, ఎంత వారించినా కూడా వినని జయద్రథుడు ఆ ద్రౌపది దేవిని తీసుకువెళ్తున్నారు. వారి వెనక ఎంతోసేపు పరిగెత్తారు ధౌమ్యాచార్యుల వారు. అందులోనూ కూడా పదాతి దళం మధ్యలోనే వెళుతూ ఉన్నారు. వారిని కాసేపు సాంత్వనపరిచి ఒకచోట కూర్చోబెట్టాడు భీముడు. వారికి చెబుతున్నారు, స్వామి మీరు ఇక ఆందోళన చెందవద్దండి, మీరు శాంతంగా ఉండి తర్వాత జరగబోయే వాటిని చూడండి అని ఓదార్చి వారు ఒక ఉదుటన వారిపైన అనగా ఆ సైన్యం పైన ఉరికెత్తి వెళ్ళారు. అది ఎలా ఉన్నదంటే ఒక చిన్న మాంసపు ఖండాన్ని చూసినటువంటి గరుడ పక్షి ఏ విధంగా అయితే దూసుకు వెళుతుందో ఆ మాంసపు ఖండాన్ని తన 2 కాళ్లతో అలా గట్టిగా పట్టుకుని పైకి ఎగురుతుందో ఆ విధంగా ఆ మొత్తం సైన్యాన్ని కూడా కబళించి ఒకే ఒక క్షణంలో సంహరిద్దామా అన్నట్టుగా ఊవెత్తున ఒక అలలా వీరందరూ కూడా 5 పాండవులు ఆ సైన్యం పైన దూకి వెళుతూ ఉన్నారు. తేషాం మహేంద్రోపమ విక్రమాణం సంరబ్ధానాం ధర్షణాత్యాగ్నసైన్యాః క్రోధ ప్రజ్వాల జయద్రథం చ దృష్ట్వా ప్రియాం తస్య రథే స్థితాం చ. ఇంద్రునితో సమానమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి పాండవులందరూ కూడా ద్రౌపదీదేవి అవమానించబడినది అనే విషయాన్ని విన్నప్పటి నుండి క్రోధవర్ష పరులైపోయారు. ఎంతో ఆక్రోశం వారిలో వెళ్ళగక్కుతూ ఉంది. ఎంతో కోపం వస్తుంది వారికి. అటువంటి స్థితిలో కూడా ఎదురుగా చూశారు. ఆ జయద్రథుడు ఆ ద్రౌపదేవిని పట్టుకు వెళ్తూ ఉన్నాడు. అదంతా చూసిన వెంటనే వీరి క్రోధాగ్ని ఇంకా పెరిగింది. అలా ఎప్పుడైతే మెల్లగా వెలుగుతున్నటువంటి అగ్నిలో ఆజ్యం పోస్తే ఆ అగ్ని ఇంకా ఎలాగైతే ప్రజ్వలిస్తుందో ఆ విధంగా కోపంతో ఉన్న వారికి ఆ జయద్రథుడు అపహరించేటువంటి ద్రౌపదీదేవి కనబడ్డ వెంటనే వారు ఇంకా అత్యుగ్రంగా మారిపోయారు. ప్రచుక్రుషశ్చాప్యత సింధురాజం వృకోదరశ్చైవ ధనంజయశ్చ యమౌచ రాజా మహాధనుర్ధరాః తతో దిశ సమ్ముముః పరేషాం. అప్పుడు పాండవులు, ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకుల సహదేవుడు వీరందరూ కూడా ఆ జయద్రథను చూసిన వెంటనే వారందరూ ఎంతో ఉక్రోషంతో యుద్ధానికి రమ్మని వారందరూ కూడా ఆహ్వానించారు, యుద్ధానికి ప్రేరేపించారు. అదంతా కూడా విన్నటువంటి జయద్రథుని సైన్యం వెంటనే వారందరూ కూడా భయపడిపోతున్నారు. ఎందుకంటే పాండవుల యొక్క బల పరాక్రమాలు తెలిసిన వారు కాబట్టి వారెంతో భయాన్ని పొందుతున్నారు అని ఇక్కడికి 269వ అధ్యాయాన్ని పూర్తి చేసుకుని ఇక 270వ అధ్యాయంలో వైశంపాయన మహర్షి గారు ఈ విధంగా చెబుతున్నారు. తతో ఘోరతర శబ్దో వనే సమభవత్తదా భీమసేనార్జునో దృష్ట్వా క్షత్రియాణామర్షిణాం. వైశంపాయన మహర్షి గారు జనమేజయుడికి చెబుతూ, ఓ జనమేజయ, ఆ తర్వాత అమర్ష పూరితులైనటువంటి ఆ క్షత్రియులు అతి భయానకమైనటువంటి యుద్ధానికి వారందరూ కూడా సన్నద్ధులైపోయారు. అప్పుడు ఆ సైన్యంలో ఉన్నట్టుండి కోలాహలం బయలుదేరింది. అనగా వారి పరస్పరంగా ఒకరొకరు మాట్లాడుకుంటూ ఉన్నారు. తేషాం ధ్వజాగ్రాణ్య బివీక్ష రాజా
స్వయం దురాత్మా నరపుంగవానాం జయద్రథో యాజ్ఞసేనీమువాచ రథే స్థితాం భానుమతీం హతౌజాః. ఇక పాండవులందరూ కూడా వారు యుద్ధానికి ఆహ్వానించారు. తమ దరిదాపులకు వచ్చేశారు. వారి రథపతాకాలన్నీ కూడా రెపరెపలాడుతున్నాయి. వాటిని గమనించినటువంటి హతోత్సాహుడు, అనగా ఇక పాండవులు రారులే, ద్రౌపదీదేవి నా సొంతమని అనుకున్నాడు ఆ మూర్ఖుడు, దుష్టుడైనటువంటి జయద్రథుడు. కానీ ఎప్పుడైతే పాండవులు వచ్చివేశారో, అలాగే తన సైన్యంలో కోలాహలం ఎప్పుడైతే వినబడిందో కాస్త హతోత్సాహుడైపోయాడు ఆ జయద్రథుడు. ఇక తన రథం పైన ఉన్నటువంటి పతివ్రత, అలాగే మహా తేజస్విని అయినటువంటి ఆ ద్రౌపదీదేవితో జయద్రథుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు. జయద్రథ ఉవాచ ఆయాంతి మే పంచరథా మహాంతో మన్యే చ కృష్ణే పతయస్తవైతే సాజానతి ఖ్యాపయన సుఖేషి పరం పరం పాండవానాం రథస్థం. ఓ సుందరి, ఓ ద్రౌపది, అదిగో గొప్ప విశాలమైనటువంటి రథాలు, 5 రథాలు నా వైపు వస్తున్నాయి. నేను అనుకుంటాను వీరందరూ కూడా నీ భర్తలేని నాకు అనిపిస్తోంది. పాండవులే వస్తున్నారో ఏమో. అందుకోసం ఏ రథంలో ఎవరు వస్తున్నారు, వారి వారి లక్షణాలేమి, వారి పతాకల యొక్క గొప్పతనం ఏమిటి, ఈ అన్ని విషయాలను కూడా నాకు తెలుపు అని కోరుతున్నాడు. అందుకు ద్రౌపదీదేవి గారు సమాధానమిస్తూ ద్రౌపద్యువాచ కిం తే జ్ఞాతైర్మూఢ మహాధనుర్ధరైః అనాయుష్యం కర్మ కృత్వాతి ఘోరం ఏతే వీరాః పతయో మే సమేతాః నవశేష కశ్చిదిహాస్తి యుద్ధే. అంటే ఇంతవరకు కూడా కాస్త బాధపడినది, ఇక పాండవులు వస్తారో లేరో అని ఇంకా బాధ ఎక్కువ అయినట్టుగా అనిపిస్తోంది ద్రౌపదీదేవి గారికి. కానీ ఎప్పుడైతే పాండవులు కనబడ్డారో ఆవిడకి ఎక్కడలేని ఉత్సాహం అనేది ఉరకలెత్తుతుంది. అందుకోసం ఆవిడ చెబుతుంది, ఓ మూర్ఖుడా, ఇక నీ ఆయుష్ అనేది అయిపోయింది. త్వరలోనే నీవు సంహరింపబడుతావు. నన్ను అపహరించడం అనే మహాఘోరమైనటువంటి, అలాగే పాండవులకి ఎప్పటికీ నచ్చని ఏదైతే పనిని చేశావో దాని వలన నీకు ఎటువంటి ప్రయోజనం లేదు. ఇంకా నీకు ఎన్నో ఆపదలు కూడా రాబోతూ ఉన్నాయి. అదిగో నా భర్తలు, వారు రానే వచ్చారు. జరగబోయేటువంటి యుద్ధంలో నీ పక్షంలో ఒక్కరు కూడా మిగలరు. నవశేష కశ్చిదిహాస్తి యుద్ధే. నీ పక్షంలో ఇంత సైన్యం ఉంది. ఇతపూర్వం వాడే చెప్పుకున్నాడు, నా దగ్గర ఇన్ని వేల గుర్రాలున్నాయి, ఇన్ని రథాలున్నాయి, ఇన్ని వేల ఏనుగులున్నాయి, ఇవన్నీ చెప్పావు కదా లెక్కలు. ఇక ఆ లెక్కలన్నీ కూడా వాటిని తుడిచివేయి. నీ పక్షంలో ఒక్కడు కూడా మిగలరనే విషయాన్ని గట్టిగా తెలుసుకో. ఆఖ్యాతవ్యం త్వేవ సర్వం ముమూర్షో మయా తుభ్యం పృష్టయా ధర్మ ఏషః నమే వ్యథా విద్యతే త్వద్భయం వా సంపశ్యంత్యా సానుజం ధర్మరాజం. అలాగే ఆవిడ ఇంకా సుందరమైనటువంటి మాటలు చెబుతోంది. సహోదరులతో కూడినటువంటి ధర్మరాజు గారు నా ఎదురుగా కనబడుతూ ఉన్నారు. అందుకోసం ఇక నాకు ఎటువంటి భయము వ్యథ ఏది కూడా లేదు. నాకు ఎంతో ఉత్సాహంగా ఉన్నాను. త్వరలోనే వారు నన్ను రక్షించబోతూ ఉన్నారు. అలాగే త్వరలోనే నీ మరణం కూడా తథ్యమే. మరణించబోయే వారికి ఏదో చిన్న చిన్న కోరికలు ఉంటాయి. ఆ కోరికలను తీర్చడం అనేది ఎవరి ద్వారా అయితే మరణాన్ని పొందుతూ ఉంటారో వారి బాధ్యత. అనగా నీవు మరణాన్ని పొందబోతూ ఉన్నావు. మరణించబోతూ నీవు ఏదో కోరికను అడిగావు కదా, పాండవులు ఏమిటి, పాండవులంటే ఎవరు, ఎవరెవరి పతాకాలు ఏమిటి ఇత్యాది వైశిష్ట్యాన్ని తెలపమని. అదిగో ఆ వైశిష్ట్యాన్ని తెలుపుతాను విను. అంటే నీవు మరణించబోతున్నావు, నీవు కోరినటువంటి కోరికను నేను తీరుస్తాను, అంటే పాండవుల గురించి నీకు వివరిస్తాను, వాటిని వినమని ద్రౌపదీదేవి గారు అత్యంత సుందరమైనటువంటి పద్యాల ద్వారా వివరిస్తూ ఉన్నారు. ఆ వివరణను మనం తదుపరి ప్రవచనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈనాటి ప్రవచన కార్యక్రమాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాద పద్మములందు సమర్పణ చేస్తూ క్షమాప్రార్థన మరియు మంగళ పద్యాన్ని పలుకుదాం. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.